మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా. జనసేన ఆవిర్భావ సభ విజయవంతం కావాలని ఆ పార్టీ నేతలు తిరుపతి అలిపిరి గరుడ కూడలి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. రేపు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. విశాఖ కర్మాగారానికి సొంత గనులు తెచ్చేలా ప్రజాప్రతినిధులు పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఆయన పిలుపునిచ్చారు. జనావాసాల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయవద్దని పార్వతీపురం జిల్లాలో సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. సీతానగరం మండలం గుచ్చిమి పరిసర ప్రాంతాల్లో స్ట్రెచ్ కటింగ్ పనులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైసీపీ హయాంలో తెచ్చిన 77 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరారు. క్వారీ లారీల వల్ల కాలుష్యం ఏర్పడుతోందని పార్వతీపురం జిల్లా గరుగుబిల్లి పెద్దగుడబ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. లారీల నుంచి వచ్చిన దుమ్ము వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లిలో గ్యాస్ సిలిండర్లు పేలి 12 పూరిళ్లు కాలిపోయాయి. ఓ ఆటో సైతం దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. నివాసాలు తగులబడటంతో పొగాకు కూలీలు రోడ్డున పడ్డారు. బహిర్భూమికి వెళ్లి యువకుడు ఏటిలో పడి చనిపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం కొత్తపేటలో జరిగింది. మృతుడు చౌటపల్లికి చెందిన సురేష్ బాబుగా గుర్తించారు.